హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. రోజు రోజుకి ఏదో దిగులుతో ఉన్న దానిలా చిక్కిపోతూ పాలిపోతున్న కూతుర్ని చూస్తే శాంతమ్మకు అభిరామయ్యకు కూడా బాధగా ఉంది. ఏమిటి అమ్మాయి వైఖరి? బొత్తిగా అంతుపట్టడమే లేదు. అసలేం జరిగిందో చెప్పనైనా లేదు. అది మనమంతా దాని ఇష్టప్రకారమే ఒప్పుకున్నాం. అయినా ఏమిటంటావు దాని దిగులు? మనతో చెప్పటం లేదు కానీ దానిలో అదే కృంగిపోతున్నట్లుగా ఉంది భార్యతో అన్నాడు అభిరామయ్య ఓ రోజు. అదే నాకు అర్థం కావటం లేదండి. వయసు వచ్చిన పిల్ల, అన్నీ కలిసొచ్చాయని సంతోషించినంతసేపు పట్టలేదు. దానికి ఏమైందో తెలీదు. పోనీ ఒక పని చేద్దామంటారా? భర్త మొహంలో కాసిగా చూస్తూ అడిగిందామె. ఏమిటో తొందరగా మరో సంబంధం చూసి ముడిపెట్టేస్తే అది మళ్ళీ మనుషుల్లో పడుతుందనిపిస్తోంది నాకు. ఆలోచనగా తలూపాడు అభిరామయ్య. 15 రోజుల్లో ఓ మంచి సంబంధం కనుక్కున్నాడు అభిరామయ్య. అబ్బాయి అగ్రికల్చర్ సైన్స్లో పట్టభద్రుడు. 4 గోళ్ల అవతల ఉన్న గ్రామంలో తండ్రికి ఉన్న 50 ఎకరాల పొలంలో సొంతంగా వ్యవసాయం చేస్తున్నాడు. పెళ్లి చూపులకు పిలిచే ముందు కూతుర్ని సంప్రదించాడాయన. ముందుగా ఆ మాట విని తెల్లబోయింది సౌందర్య. శేఖర్ మోసాన్ని భరించలేక వచ్చేసినా మరో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న ఆలోచన అంతవరకు రాలేదు. నాకు సంబంధాలు చూస్తున్నారా అంటే ఏమన్న మాటే? నీకు ఇప్పుడు ఏమైందని పెళ్లికి ఒప్పుకోవు? కోపంగా అడిగింది శాంతమ్మ. నేను ఆలోచించుకుని సాయంత్రం చెప్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆలోచిస్తూ కూర్చుంటే తన మనసేమిటో తనకే అర్థం కాలేదామెకు. శేఖర్ని పూర్తిగా వదిలేసుకుంది తను. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి మానుకుని జీవితములా ఉండిపోవాలా? ఎందుకోసం? శేఖర్ తనను మోసగించాడు. అయితే అతను సుఖంగా ఇచ్చే వచ్చినట్లు కులుకుతుండగా తనెందుకు జీవితాన్ని బలిపెట్టుకోవాలి? తల్లిదండ్రులను ఎందుకు బాధ పెట్టాలి? తను మానసికంగా కుదుటపడాలన్నా, శేఖర్ మోసాన్ని మర్చిపోవాలన్నా వెంటనే పెళ్లికి ఒప్పుకోవడమే మంచిది. ఈ విధంగా ఆలోచించాక ఆమెకు రిలీఫ్ అనిపించింది. తను పెళ్లి చూపులకు సిద్ధమేనని తల్లిదండ్రులకు చెప్పింది. 4 రోజుల్లో పెళ్లి చూపులు జరిగాయి. అమ్మాయి నచ్చిందని ముహూర్తాలు పెట్టించి ఉత్తరం రాస్తే వచ్చి తాంబూలాలు పుచ్చుకుంటామని అప్పుడే చెప్పేశారు వాళ్ళు. కట్నం కానుకలు మాట్లాడుకోవడం కూడా అయిపోయింది. అభిరామయ్యకి శాంతమ్మకి ఆనందంతో మనసులు నిండిపోయాయి. సౌందర్యకి ఆనందం కలగకపోయినా శేఖర్ మీద కక్ష తీర్చుకున్నట్లనిపించింది. మనసుకు అదో రకమైన తృప్తి కలిగింది. ఏమూలో ఇంకా బాధగానే ఉన్నా 7వ నెల నిండుతుంది కనుక వెంటనే సుమిత్రను పుట్టింటికి పంపమని, పురుడయ్యాక పంపిస్తామని మేనమామ ఉత్తరం రాశాడు సారథికి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే మీ దగ్గరే ఉంటానంది పట్టుదలగా. మొదటిసారి అమ్మా నాన్నల దగ్గర ఉండాలని లేదు అన్యాయంగా అడిగాడు సారథి. తల అడ్డంగా ఊపింది తప్ప మాట్లాడలేకపోయింది సుమిత్ర. మాట్లాడబోతే కంఠం పూడుకుపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఇష్టం, అలాగే ఇక్కడే ఉందువు గానిలే, అత్తయ్యనే ఇక్కడికి రమ్మని రాస్తాను అన్నాడతను. తనలో రోజు రోజుకి ఎక్కువైపోతున్న ఆందోళనని, బాధని ఇంకెవరితోనన్నా పంచుకోవాలని సుమిత్రకు తపనగా ఉంది. సారథితో చెప్పుకుని అతన్ని బాధ పెట్టడం, తను చివాట్లు తినటం తప్ప ప్రయోజనం లేదు. సౌందర్య తన మనసులో మనసుగా మెలిగిన సౌందర్యతో ఆ బాధ పంచుకోవాలని ఎప్పటినుంచో ఉంది. అదేం శాపమో! సరిగ్గా తన తల్లి కాబోతున్నట్టు తెలిసిన సమయంలోనే తనకి దూరంగా వెళ్ళిపోయింది. ఎన్నోసార్లు ఆమెకు ఉత్తరమైనా రాయాలని ఆలోచన వచ్చింది, కానీ వెంటనే ఆ ఆలోచన విరమించుకుంది. తనను నిర్దాక్షిణంగా దూరం చేసుకు వెళ్ళిపోయింది. మాట మాత్రంగానైనా ఆమె బాధని చెప్పుకోలేదు. కనీసం వెళ్ళిపోయి ఎన్ని నెలలు అవుతున్నా ఒక్క ఉత్తరం ముక్కైనా వ్రాయలేదు. తనని అంత పరాయిగా భావించి వెళ్ళిపోయిన మనిషితో పిచ్చిదానిలా నా బాధ పంచుకోవటం ఏమిటి అనిపించింది. వ్రాయాలనుకున్న ప్రతిసారి ఆ పంతంతోనే ఆమెకు ఉత్తరం కూడా రాయలేదు. అమ్మ వచ్చి 2 నెలలు తనతో ఉంటే తనకో తృప్తి, కాలక్షేపం. 2 నెలల తర్వాత ఏమవుతుందో, ఎలాంటి నిజాన్ని ఎదుర్కోవటం అవుతుందో. జలజకి ఎదురైన పరిస్థితే తనకి ఎదురవుతుందా ఏమో. అవును, జలజ వాళ్ళ ఆయన కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. ఇక్కడే ఈ గదుల్లోనే కలిసి కాపురం చేశారు, కలిసి కళ్ళగన్నారు. ఆమె గర్భవతి అయినప్పటి నుంచి ఎంత ఆనందంగా తిరిగేది. పుట్టబోయే వంశాంకురం గురించి ఎన్ని కలలు కనేది. ఇంటి నిండా పసిపిల్లల బోసినవ్వుల క్యాలెండర్లు నింపేసింది. పసిపిల్ల కోసం సాక్సు, స్వెటర్లు అల్లటం నేర్చుకుంది. ఎన్నో పుస్తకాలు పిల్లల పోషణ గురించి, పెంపకం గురించి వ్రాసినవి తెప్పించుకుని చదివేది. ఏమైంది చివరకు? తాము అదే ఇంట్లో, అదే స్థితిలో. ఇదేమిటి? ఆ విషయం తనకి ఇన్నాళ్ళు ఎందుకు తట్టలేదు? తను అసలు ఈ ఇంట్లో ఎందుకు ఉండిపోయినట్లు?
పెళ్లి కాగానే ఇల్లు మార్చినా బాగుండేది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. వెంటనే ఇల్లు మార్చితే ఇంట్లో ఏముందని ఉన్నదంతా తమలోనేగా. తన ఉత్తి సెంటిమెంటల్ ఫుల్ కావటం లేదు కదా. అయితే అయింది. ఇల్లు మారిస్తే కొంతలో కొంతైనా మార్పు ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అలాంటి ఆలోచనలతోనే బుర్ర చెడగొట్టుకోసాగింది సుమిత్ర. ఆ సాయంత్రమే సారథి రాగానే చెప్పింది తన ఆలోచన. మనం వీలైనంత వెంటనే ఈ ఇల్లు మారిపోదాం. అదేమిటి సుమి, ఏమైంది ఇంటికి? ఇంత సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? చెప్పింది సుమిత్ర. జలజకి అదే ఇంట్లో అలా జరిగింది. నాకు ఈ ఇంట్లో ఉండి డెలివరీకి వెళ్ళటం ఇష్టం లేదు. నిర్ఘాంతపోయాడు సారథి. అయితే ఆ విషయంలో ఆమెతో వాదించడం అతనికి ఇష్టం అనిపించటం లేదు. అలాగే వెంటనే ఇల్లు వెతకటం ప్రారంభిస్తాను. దొరకగానే వెళ్ళిపోదాం. అద్దె కాస్త అటు ఇటైనా పర్వాలేదు. ఇల్లు చిన్నదైనా సరే సర్దుకుందాం. ఏదో ఒక ఇల్లు వెంటనే చూడండి అన్నట్లు బ్రోకర్లతో చెప్తే త్వరగా దొరుకుతుందేమో. పోనీ మా ఆఫీసులోనూ నలుగురితో చెప్పి చూడనా? నీకంత కంగారు అక్కర్లేదోయ్. నేను చూస్తాగా. వారం 10 రోజుల్లో ఏదో ఒక ఇల్లు సెటిల్ చేస్తాను. మారిపోదాం. ఓకే? అలాగే అంది సుమిత్ర. భర్త అంత త్వరగా మారు మాటనైనా లేకుండా అంగీకరించడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. 15 రోజుల పాటు పని మీద ఊరెళ్తున్నాను చెప్పాడు శేఖర్ అన్నగారితో. 15 రోజుల హాస్పిటల్ పనేనా? కాదు, తల ఉంచుకుని జవాబిచ్చాడు శేఖర్. కాదా? ఆశ్చర్యపడ్డాడు శ్యామలరావు. మరి ఏం పని మీద వెళ్తున్నావు? ఎక్కడికి? అతను ఇంకా మీ చిన్ని తమ్ముడే అనుకుంటున్నారా? ఈ మధ్య అతను మనిద్దరికీ అందనంత పెద్దవాడైపోయాడు. మీరింకా ఆ విషయం గుర్తించక అతను నిలదీస్తున్నారు నిష్ఠూరంగా అంది చండిక. వదినా బాధగా అన్నాడు. ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడతారు? అవునరా మరి. కాకపోతే ఏమిటి? ఇది వరకటిలాగా మాతో సన్నిహితంగా ఉంటున్నావా నువ్వు? అన్నీ కుదిరిన ఆ సౌందర్య మన సంబంధం కాదని వెళ్ళిపోతే కారణమేమిటో మాట మాత్రమైనా మాతో చెప్పలేదు నువ్వు. గత 6 నెలలుగా ఉన్నట్టుండి 2-3 రోజులు ఏదో పని ఉందని ఊరు విడిచి వెళ్ళి వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావో, ఏం పను నాతోనైనా చెప్పలేదు. అప్పుడు ఏకంగా 2 వారాల పాటు వెళ్తానంటున్నావు. ఇప్పుడు మేము అన్నావదినలమని, తల్లిదండ్రులు లేని లోటు తీర్చే బాధ్యతను మా నెత్తిని ఉంచుకున్నామని ఏమాత్రం అభిమానం అన్నా ఉంటే ఇలా ప్రవర్తిస్తావా? శేఖర్ హఠాత్తుగా అమ్మా నాన్న మాయమైపోతే ఆ వాళ్ళ నుంచి నిన్ను అన్నగాక తండ్రిగాక కానీ ఎంత పెంచానురా. నువ్వు ఇవాళ ఏ కారణాల వల్ల నాకు దూరమైనా అది నా మనసుకు కాదురా, కడుపుకి కోతగానే ఉంటుంది. సోముతోనూ వాసుతోనూ సమంగా చూసుకుంటోందిరా మీ వదిన నిన్ను. ఆ విషయం ఇవాళ నీకు విడిగా నేను చెప్పవలసే రావటం నా దురదృష్టం. పోనీ నువ్వు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడై మాకు దూరంగా వేరుగా వెళ్ళిపోయినా మేము బాధపడంరా. అది జరగటం లేదు. అయిందేదో అయిపోయింది. మళ్ళా సంబంధాలు చూస్తాను. పెళ్లి చేసుకోమంటే ఆ మాట అయినా వింటున్నావా నువ్వు? ఎప్పుడూ క్లుప్తంగా మాట్లాడే శ్యామలరావు అంతలా బయటపడేసరికి శేఖర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, నువ్వింత బాధపడుతున్నావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను క్షమించు. నా జీవితాంతం నేను నీకు వదినికి కృతజ్ఞుడిగానే ఉంటాను. మీ నుంచి నేను దాచేది ఏమీ లేదు. దయచేసి పెళ్లి విషయం మాత్రం నన్ను ఒత్తిడి చేయకండి. కొద్ది నెలలు ఓపిక పట్టండి. అంతా మీకే తెలుస్తుంది. అంతవరకు నన్ను నా చర్యలను ప్రశ్నించకండి ప్లీజ్. అతడి మాటలకు శ్యామలరావు చండిక నివ్వెరపోయారు. మరేం మాట్లాడాలో వాళ్ళకు తోచలేదు. శేఖర్ వెళ్ళిపోయాడు. అతని ధోరణేమిటో అర్థం కావట్లేదు నాకు అంది చండిక. వాడు చిన్నవాడేం కాదు, బాధ్యత తెలిసినవాడు. మనమే ఓపిక పడదాం అన్నాడు శ్యామలరావు. మతి చెడినట్లయింది అభిరామయ్యకు. అలా ఉత్తరం రాస్తారని ఆయన కల్లో కూడా అనుకోలేదు. మీ సంబంధం మాకిష్టం లేదు. మీ అమ్మాయికి ఇదివరకే ఓ సంబంధం కుదిరిందని, తాంబూలాలు కూడా పుచ్చుకున్నాక అది వదులుకున్నారని తెలిసింది. ఈ విషయం మీరు ముందుగా మాతో మర్యాదకైనా చెప్పలేదు. కారణాలు రహస్యమైనవి కాకపోతే మాతో మీరు ముందే చెప్పి ఉండడానికి అభ్యంతరం ఉండేది కాదు కదా. అంత రహస్యమైన కారణాలు ఏవైనా కానివ్వండి, ఇప్పుడు ఆ కారణాలు తెలుసుకోవాలని మాకు లేదు. మీ అమ్మాయి హఠాత్తుగా చేస్తున్న ఉద్యోగం మానుకుని పట్నం వదిలి వచ్చేసిందంటే మీరు మా సంబంధం విషయం మర్చిపోవటం మంచిది. దయచేసి ఉత్తరం రాసి మమ్మల్ని ఇంకా ఇబ్బందుల్లో పెట్టకండి అని రాశారు వాళ్ళు. ఎవరు రాశారు వాళ్ళకి ఇది వరకటి సంగతులు? ఎలా తెలిసాయి? ఆ శేఖరే తెలియజేశాడా? అతనికి ఎలా తెలిసింది మేము ఈ సంబంధం చూసిన సంగతి? ఆయనకేం అంతుపట్టలేదు. అవమానంతో హృదయం మాత్రం దహించుకుపోయింది. ఉత్తరం సంగతి తెలిసిన శాంతమ్మ నిర్విన్నురాలైంది. మీరు కూతురికి చనువిచ్చి ఇచ్చి చివరికి దాని బతుకిలా బండలవ్వటానికే తోడ్పడ్డారు అంటూ భర్త మీదే విరుచుకుపడింది. ఆ శేఖర్ మళ్ళా వచ్చినప్పుడన్నా అమ్మాయి మెడలు వంచి అతనితో రాజీకి ఒప్పిస్తే బాగుండేదంది కూడా.
అభిరామ ఏవీ జవాబు చెప్పలేకపోయాడు. సౌందర్య సిగ్గుతో బాధతో చితికిపోయింది. తల్లికి తండ్రికి కూడా మొహం చూపించలేకపోయింది. మరో 10 రోజుల్లోనే సంగతి తేలిపోయింది. ఆ ఊరి మునసబుగారి అబ్బాయితో ఆ కుర్రాడికి నిశ్చితార్థం జరగటంతో మునసబుగారి మనుషులే మంచి సంబంధం కొట్టేయాలన్న తపనతో సౌందర్యకి ఇదివరకే సంబంధం నిశ్చయమైన నిజానికి మరికొన్ని అబద్ధాలు జోడించి వాళ్ళకి చేరవేశారు. పోనివ్వు, ఇంతకు 100 రెట్లు ఘనమైన సంబంధం తెచ్చి ఊరంతా అద్భుతమని విస్తుపోయేటంత ఘనంగా పెళ్లి జరిపిస్తాను అంటూ మీసం మెలేశాడాయన. నాన్న, ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలనే లేదు. దయచేసి అనవసరంగా మీరు శ్రమ పడకండి అంది. అదేమిటే, నీకేం పిచ్చి పట్టిందా? పెళ్లి చేసుకోవా? కస్సుమంది శాంతమ్మ. అమ్మా, నాకు మనసంటూ ఉంటుందని దాన్ని ఇష్టం వచ్చినట్టు మలుచుకోవటం నాకు సాధ్యం కాదని నీకు అర్థమవుతుందా? నన్ను కొన్నాళ్ళ పాటు ఇలా వదిలేయండి. మీకు అది సాధ్యం కాకపోతే నా మెడకో బండ కట్టి బావిలో తోసేయండి విసురుగా అంది సౌందర్య. ఈ కొంపకేదో శని పట్టింది. నిక్షేపంలా సాగుతున్న సంసారానికి ఏమి రాసిపెట్టాడు దేవుడు ఇక ముందు? గొణుక్కుంటూ ఊరుకుంది శాంతమ్మ. అభిరామయ్య ఎవరికీ జవాబు ఇవ్వలేక కూతురు మీద అనురాగాన్ని కట్టుబడి ఊరుకుండిపోయాడు. కన్నీళ్లు వాళ్ళు కంటపడకుండా దాచుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోయింది సౌందర్య. అనుకున్నట్టు వెంటనే దొరకపోయినా మరో 15 రోజుల్లో కానీ ఇల్లు చూశాడు సారథి. వెంటనే ఉంటున్న ఇల్లు ఖాళీ చేసేసి ఆ ఇంట్లోకి మారిపోయారు. తల్లికి కూడా రావటం, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం కొంత మార్పు కనిపించి ఊరట కలిగించింది సుమిత్రకు. 4 రోజులు ఆ కొత్త ఇంట్లో స్థిరపడేసరికి సుమిత్రకు కొత్త ఆలోచన వచ్చింది. తను ఇల్లు మారిపోయిన సంగతి సౌందర్యకి తెలియదు. ఎప్పటికైనా దానికి బుద్ధి పుట్టి తనకు ఉత్తరం రాసినా అది తనకు అందదు. 2 స్నేహితురాళ్ళు ఆమె తెలివి తక్కువగా ఏదో వింత మానసిక స్థితిలో తనకు చెప్పకుండా వెళ్ళిపోయింది. అంత మాత్రాన తను కూడా ఎందుకు అదే తెలివి తక్కువగా పంతానికి పోవాలి? తన బాధ్యతగా ఆమె మంచి చెడులు విచారిస్తూ ఈ సరిగ్గా ఉత్తరం ఒకటి రాసి ఉంటే బాగుంటుందేమో. ఆమె వ్రాసిపెట్టి వెళ్ళిన చీటీనైనా తన జవాబు రాయలేదుగా. ఇప్పుడైనా ఈ ఇంటి అడ్రస్ తెలుపుతూ తనకు త్వరలో డెలివరీ కానున్నట్టు ఉత్తరం రాసేస్తానన్న అది జవాబిస్తుందేమో. తనని చూడడానికి వచ్చినా వస్తుంది. ఆ ఆలోచన రాగానే వెంటనే అమల్లో పెట్టింది సుమిత్ర. ఆ ఉత్తరం రాసి పోస్టు చేశాక తనేదో మంచి పని చేశానన్న తృప్తి కలిగింది. మర్నాడు తల్లితో కలిసి చండికను చూడడానికి వెళ్ళింది సుమిత్ర. ఇల్లు మారినట్టు చెప్పటమూ అవుతుందని వాళ్ళని ఆదరంగా ఆహ్వానించింది చండిక. రండి, నేనే వద్దామనుకుంటున్నాను. అసలు మీ అమ్మగారే కదూ, ఎప్పుడొచ్చారు? అమ్మ వచ్చి 2 వారాలవుతోంది. మీకు మా ఇంటికి వచ్చే తీరిక ఎక్కడ ఉంటుందిలేండి. లేకపోతే మా సౌందర్యం మీద కోపం నా మీద చూపిస్తున్నారో. నేను వచ్చి వెళ్ళి నెలలు గడిచినా కనీసం ఆ తర్వాత ఎలా ఉన్నానో కనుక్కోవటానికైనా రాలేదు మీరు అంది సుమిత్ర నిష్ఠూరంగా. చచ్చా, అదేం లేదమ్మా. నేను రాని మాట నిజమే, కానీ నాకెవరి మీద కోపం లేదు. అయినా మన బంగారం మంచిదైతే కదా కంసాలని తప్పు పట్టడానికి. మా మరిది నాతో ఏమన్నా చెప్పాడు గనక ఆ అమ్మాయిని చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపగించుకోవడానికి. వాళ్ళిద్దరూ పెద్దవాళ్లే, తమ ఇష్టాయిష్టాలు స్పష్టంగా తెలుసుకోగల వాళ్ళే. మధ్యలో కల్పించుకోబోయే భంగపడ్డ మనమే వెర్రివాళ్ళం. పోనివ్వండి, ఆ సంగతి ఎలా ఉంది నీ ఆరోగ్యం? సర్దుకుంటూ అడిగింది చండిక. నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. మీకు విషయం చెప్పాలని వచ్చాను. మేము పోయిన వారమే ఆ ఇల్లు మారిపోయాం. అలాగా? ఎందుకో నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు, అందుకే మారిపోయాం. ఇప్పుడు ఎక్కడుంటున్నారు? అడ్రస్ చెప్పింది సుమిత్ర. అబ్బా, చాలా దూరం వెళ్ళిపోయారే. మన కాలనీలో ఖాళీలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? కనీసం ఆయన ఆఫీస్కైనా దగ్గరగా ఉంటుందని అక్కడ తీసుకున్నాం. అంతలో బయట నుంచి వచ్చాడు శేఖర్. హలో సుమిత్ర గారు, నమస్కారం. చాలా రోజులైంది వచ్చారే, క్షేమమా? హుషారుగా పలకరించాడు. నేను చాలా రోజులైనా వచ్చి పలకరిస్తున్నాను. మీకు అసలు మేము అంటూ ఊర్లో ఉంటున్నామని కూడా గుర్తు లేకుండా పోయిందిగా అంటించింది సుమిత్ర సుతారంగా. ఇంకా నయంలండి, అసలు మిమ్మల్ని మర్చిపోయాననలేదు. అనండి, పరటమేగా నా వంతు నవ్వాడా శేఖర్. అతడంత సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది సుమిత్ర. మనసులో ఓ మూల చిన్నబుచ్చుకుంది కూడా. ఇతనికేం హాయిగానే ఉన్నాడు. సౌందర్య ఏం మోసంపుచ్చాడో అది జీవితాన్ని పణంగా పెట్టి వెళ్ళిపోయింది అనుకుంది. చండికి కూడా గమనిస్తూనే ఉంది. ఇటీవల ఊరిల్లు వచ్చినప్పటి నుంచి శేఖర్ ఇది వరకటి స్తబ్దత మాయమైంది. అప్పటి నుంచి ఉత్సాహంగా ఉంటున్నాడు. అదేమని అడగబోయి కూడా ఊరుకుంది. కారణం ఏదైనా అతను సంతోషంగా ఉండడమే కదా కావలసింది అనుకుంది. సాయంత్రం దాకా కూర్చుని వెళ్ళి వస్తానని లేచారు సుమిత్ర, ఆమె తల్లి. డెలివరీకి హాస్పిటల్కి వెళ్లే ముందు ఫోన్ చేయిస్తాను. కాస్త సాయం రావాలి మీరు. ఈ ఊళ్ళో ఒక్కదాన్ని కొత్తదాన్ని అయిపోయాను అంది సుమిత్ర తల్లి.
తప్పకుండా వస్తానండి. మీరు వేరే చెప్పాలా? సుమిత్ర నా చెల్లెల్లాంటిదే అంది చండిక. డ్యూటీకి అప్పుడే వచ్చిన శేఖర్ టేబుల్ మీద తన కోసం ఎదురు చూస్తున్న టెలిగ్రామ్ను చూడగానే ఆత్రంగా చేతుల్లోకి తీసుకున్నాడు. చదవగానే అతని ముఖం వెలిగిపోయింది. 2-3 అర్జెంట్ కేసులన్నీ పరిశీలించడం అయిపోయాక బాస్తో చెప్పి బయటపడ్డాడు. హుషారుగా వేసుకుంటూ అప్పుడే వచ్చిన శేఖర్ని చూసి చండిక ఆశ్చర్యపడింది. ఏమిటి అప్పుడే వచ్చేసావు? నేను బద్రిపాలెం వెళ్తున్నాను వదినా. బద్రిపాలెం? ఆశ్చర్యంగా అడిగిన చండిక. సౌందర్య గాని ఏమన్నా ఉత్తరం రాసిందా? లేదు, నేను ఆమెతో మాట్లాడని వెళ్తున్నాను. ఆశ్చర్యంగా చూడకు. మరొక వారం రోజుల పాటు నా పిచ్చి చేష్టను భరించు. ఆ తర్వాత మామూలుగా అయిపోతాను. అప్పటికే విషయాలన్నీ మీకు తేటతెల్లమైపోతాయి అన్నాడు శేఖర్. వాకిట్లో కూర్చుని వార్తాపత్రిక తిరగేస్తున్న సౌందర్య అడుగుల చప్పుడుకు తలెత్తి చూసి ఉలిక్కిపడింది. ఎదుట శేఖర్ నిలబడి ఉన్నాడు. ఏమిటి, ఎందుకు వచ్చాడు ఇతను? ఇన్నాళ్ళ తర్వాత ఏం అవసరం పడింది మళ్ళా? ఇప్పటికి గుర్తొచ్చాను నానా అనుకుంది. లోపలికి రావచ్చా అన్నాడు. ఇంత దూరం వచ్చాక రావద్దంటే మానేస్తారా? పెడరసంగా అంది సౌందర్య. నాన్నను పిలుస్తాను, కూర్చోండి. అలాగే, నువ్వు కూడా వస్తే 2 మాటలు చెప్పిపోదామని వచ్చాను. లోపలికెళ్ళి తండ్రితో చెప్పింది. తత్తరపడుతూ బయటకొచ్చాక అభిరామయ్య, శాంతమ్మ వాళ్ళ వెనకే తను వచ్చి నిలబడింది సౌందర్య. నమస్కారం అండి అన్నాడు శేఖర్ వాళ్ళని చూస్తూనే. నమస్కారం, కూర్చోండి, నిలబడే ఉన్నారే అన్నాడాయన. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే క్షమించండి. ఒక్కసారి మాట్లాడి వెళ్ళాలని వచ్చాను. ఇవాళ 18వ తారీఖు, సరిగ్గా 25వ తారీఖున మీరు ముగ్గురు మా ఇంటికి రావాలి నా కోరిక. పెళ్లి చేసుకుంటున్నాడు ఆ రోజు. సిగ్గు లేకుండా తమని పిలవాలని వచ్చాడా? ముఖం చిట్లించింది సౌందర్య. ఆమెకు దుఃఖం పొంగుకొస్తుంది. అతన్ని మర్చిపోలేకపోతుంది. దేనికి చికాగ్గా అడిగాడు. ఆ రోజే చెప్తాను. సౌందర్య నన్ను కాదని వచ్చేసినప్పటి నుంచి నేను ఈ రోజు కోసమే ఒగ్గపట్టుకు ఇన్నాళ్ళు గడిపాను. నా మాట మీద ఉలివ ఉంచి ఆ రోజు మధ్యాహ్నానికి మీరంతా దయచేసి మా ఇంటికి రండి. అన్ని వివరాలు ఆ రోజే చెప్తాను. ఈ ఒక్క సహాయం కాదనకుండా ఇవ్వండి నాకు అన్నాడు. వివరాలు? ఏ విషయం గురించి? దయచేసి ఇప్పుడేం ప్రశ్నించకండి. నేను వెళ్తాను. 25వ తారీఖు మర్చిపోకండి. మీకోసం ఎదురు చూస్తాను. కాఫీ అన్నా తాగి వెళ్ళు బాబు. లోపలికి వెళ్ళబోయింది శాంతమ్మ. ఇప్పుడేం వద్దండి, వెళ్తాను అనేసి వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు శేఖర్. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు ముగ్గురు. ఏమిటి ఇతని వైఖరి? ముగ్గురిలో అదే ప్రశ్న ఉద్భవించిందప్పుడు. ఆ రాత్రి అతడు తిరిగి ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి దాటింది. గేటు తీయగానే హాల్లో కూర్చుని ఎదురు చూస్తున్న శ్యామలరావు వరండాల్లోకొచ్చాడు. ఏమిట్రా, బద్రిపాలెం వెళ్ళావట? అవునన్నయ్య, ఈ నెల 25వ తారీఖున అభిరామయ్య గారి కుటుంబాన్ని మన ఇంటికి రమ్మని చెప్పి వచ్చాను అంటూనే లోపలికి నడిచాడు శేఖర్. ఏమిటి సంగతి? వింతగా అడిగాడు. ఇన్నాళ్ళ నాటకానికి భరతవాక్యం ఆ వేళ పలకబోతున్నాను. అంటే రేపు నేను ఊరెళ్తున్నానన్నయ్య. 25వ తారీఖు మధ్యాహ్నానికి తిరిగి వస్తాను. రాగానే అన్ని వివరాలు చెప్తాను. ఏం వివరాలు? వాళ్ళు దేనికి ఇక్కడికి? వివరాలు ఏమిటో ఆ రోజే చెప్తాను. వాళ్ళు తెలుసుకోవాలని పిలిచాను. అందాక నా మీద నమ్మకం ఉంచి కాస్త ఓపిక పట్టన్నయ్యా అన్నాడు శేఖర్. ఏమిట్రా అసలు ఈ నాటకమంతా? కోపంగా అన్నాడు శ్యామలరావు. జీవితమే ఓ నాటకరంగం అన్నాడన్నయ్య షేక్స్పియర్. కానీ నేను నాటకం ఆడట్లేదు, జీవితమే ఆడుతున్నా. ఇప్పుడు ఇంకేం అడగద్దు. ఒక వారం రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమాషాగా నవ్వాడు శేఖర్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ప్రశాంత కాసారంలో రాయి పడ్డట్టయింది సౌందర్య మనస్థితి. ఏమిటి అతని ఉద్దేశం? ఎన్నాళ్ళు గడిచిపోతే ఇక అతడు తనను మర్చిపోయే ఉంటాడని భావించింది. అలాంటిది ఇవాళ మళ్ళా ఎందుకు వచ్చాడు? 25వ తారీఖు ఏం జరగబోతుంది? వెళ్లాల్సిందేనా ఆ రోజు? తీరా వెళ్ళి మళ్ళా పూలు కావాల్సిందేనా? అయోమయంగా సాగుతున్నాయి ఆలోచనలు. అభిరామయ్య, శాంతమ్మ అయితే వెళ్లాలని నిర్ణయానికే వచ్చారు. అతనేం తెలివి తక్కువవాడు కాదు. ఏదో మంచి ఆలోచనే ఉండి ఉంటుంది. అంతగా ప్రాధేయపడ్డాడు. వెళ్ళి రావటంలో తాము నష్టపోయేదేముంది అనుకున్నారు వాళ్ళు. సౌందర్యకే ఎటూ తేలటం లేదు. గట్టిగా వద్దని వారిస్తే తండ్రి కాదనడు, కానీ ఆ పని చేయలేకపోతుంది. ఆ ఆలోచనలతో ఆమె సతమవుతోండగానే సుమిత్ర రాసిన ఉత్తరం చేరింది. అది చదువుకోగానే చాలా సిగ్గు అనిపించింది. ఇన్నాళ్ళుగా తన గొడవలో పడి స్నేహితురాల్ని పూర్తిగా మర్చిపోయినందుకు. అయ్యో, కనీసం ఒక్క ఉత్తరమన్నా రాసి ఉండాల్సింది. ఆ పనైనా చేయలేదు తను. తల్లి కాబోతుందంట. తను ఎంత మంచి వార్త! డెలివరీ అయ్యేలోగా ఒక్కసారి వెళ్ళి కలుసుకోవాలి. అనవసరపు అనుమానాలతో ఎంత మదన పడుతుందో క్లుప్తంగా రాసిన ఆ ఉత్తరంలోని తెలుస్తోంది ఆమె అనుమానాలతో బాధపడుతున్న సంగతి.
చక్కని పాపాయికి తల్లినయ్యో యోగం నాకుందో లేదో, జలజగారి పరిస్థితి కలగకూడదనే దేవుణ్ణి కోరుకుంటున్నాను అని రాసింది సుమిత్ర. ఆ ఉత్తరం రావటం సౌందర్య ఓ నిర్ణయం తీసుకోవటానికి ఇంత తోడ్పడింది. 25 వెళితే సుమిత్రని కలుసుకోవచ్చు అని నిశ్చయించుకుంది. చివరికి 25వ తారీఖు మధ్యాహ్నం వేళకు మధురతో కలిసి ఫ్లైట్ దిగాడు శేఖర్. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ట్యాక్సీ పిలిచాడు. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. నాకేదో భయంగా ఉంది అంది మధుర. నాకేం భయం లేదు అన్నాడు నవ్వుతూ శేఖర్. మనమేం తప్పు చేశామని భయం? అది కాదు, ఎవరెలా అర్థం చేసుకుంటారోనని. అంటే మన వాళ్ళని మనమే శంకిస్తున్నామన్నమాట. డోంట్ వరీ మధుర, అందరూ సరిగ్గానే అర్థం చేసుకుంటారు. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నారు పెద్దలు. ఇంతవరకు మనం అనుకున్నట్లు సవ్యంగానే జరిగిందిగా, ముగింపు సవ్యంగానే ఉంటుంది. నాది హామీ సరా అన్నాడు శేఖర్. మీ హామీతోనే ఈ సాహసం చేశాను కృతజ్ఞతగా అంది మధుర. లేకపోతే ఈ పాటికి నా జీవితం ఏ మద్రాసు వీధులకో బలయ్యేది. ట్యాక్సీ ఇంటి ముందు ఆగుతూనే అప్పటిదాకా ఆత్రంగా ఎదురు చూస్తున్న శ్యామలరావు, చండిక, సౌందర్య, శాంతమ్మ, అభిరామయ్య అందరూ గుమ్మంలోకొచ్చారు. ట్యాక్సీ దిగి వస్తున్న శేఖర్ను, అతను వెంట ఉన్న మధురను చూడగానే అంతా నిర్ఘాంతపోయారు. అందరి మనసుల్లోనూ తలో రకం ఆలోచనలు మెదిలాయి. రామధుర, మా అన్నయ్య వదిన సౌందర్య నీకు తెలుసు కదూ. ఆయన సౌందర్య తండ్రి అభిరామయ్య గారు, ఆమె శాంతమ్మ గారు, సౌందర్య తల్లిగారు పరిచయం చేశాడు శేఖర్. ఈమె మధుర. ఈమె గురించి వివరాలు చెప్పాలని, ఇన్నాళ్ళు విధిలేక నేను ఆడిన దాగుడు మూతలకి స్వస్తి చెప్పాలని మిమ్మల్ని రమ్మన్నాను. నా మాట మీద నమ్మకం ఉంచి వచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. రండి లోపలికి వెళ్దాం అంటూ లోపలికి దారి తీశాడు. వెంటనే ఎవరికి ఎలాంటి ప్రశ్నలకు తావివ్వకుండా అంతా లోపలికి నడిచి సోఫాల్లో కూర్చున్నారు. అందరికీ ముందు కాఫీలు అరేంజ్ చేసిన చండిక. సౌందర్య మనసు కొత్త కొత్తలు ఉడికిపోతోంది. సిగ్గు లేకుండా దానిని వెంటపుచ్చుకుని వచ్చింది చాలక తమని పిలిచాడు. ఏం మనిషి, ఎంత పొగరు. చండిక, శ్యామలరావుకి బుర్రలు తిరిగిపోతున్నాయి. అయితే మధురని ఎన్నాళ్ళు వీడే తీసుకెళ్లి దాచాడా? తమ శేఖర్ ఇలాంటివాడా? ఈ సంగతి పోలీసులకు తెలిస్తే వీణ్ణి ఏం చేస్తారు? తమ పరువు బజారు పాలు కావటమే మిగిలింది. ఇంకా పైకి మాత్రం అంతా గంభీరంగానే ఉన్నారు. అందరి వంక ఒకసారి చూసి మొదలు పెట్టాడు శేఖర్. అంతా నన్ను గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. అన్నీ వివరంగా చెప్తాను. విన్నాక మీ అభిప్రాయాలు చెప్పండి. ఒక్క క్షణం ఆగి అన్నాడు. మధుర, కాసేపు నువ్వు వెళ్ళి నా గదిలో కూర్చుంటావా? వదిన, ఈమెను నా గదిలో కూర్చోబెట్టి ఏవైనా మ్యాగజైన్స్ ఇచ్చి వస్తావా? అతని సజెషన్ అర్థం చేసుకున్న మధుర లేచి నిల్చుంది. చండిక ఆమెను లోపల కూర్చోబెట్టి వచ్చింది. ప్రారంభించాడు శేఖర్. మధురతో నాకు నాటకాల్లో పరిచయం జరిగింది. వృత్తిరీత్యా నటి ఆమె. వృత్తిని బట్టి అందరితోనూ అవధులు మించిన చనువు ప్రదర్శించినదే ఎక్కువ అవకాశాలు దొరకని పరిస్థితి. ఆ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తుంటానా అలా ప్రవర్తించవలసిన అవసరమూ ఆమెవి. అది ఆసరాగా తీసుకుని తోటి నటులు కూడా ఆమెతో వెకిలిగా ప్రవర్తిస్తుండేవాళ్ళు. పరిచయమైన మొదట్లోనే ఆమె ప్రవర్తన నాకు ఏవగింపు కలిగించింది. అయితే ఆమె నటి, నేను నటుణ్ణి. అంతకుమించి మా మధ్య మరే సంబంధమూ లేదు. అంత మాత్రానికి ఆమె ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముందిలే అనుకుని నిర్లిప్తంగా ఉండేవాణ్ణి. పైగా నేను అప్పుడప్పుడు ఇష్టం కొద్దీ వెళ్తుండేవాణ్ణి కదా నాటకాలు వేయడానికి. ఆమె నన్ను కూడా ఆకర్షించాలని, తనతో నటిస్తున్న మిగతా వారిలాగా నేను ఆమె వెంటపడి ఆమెకు చిన్నవో పెద్దవో కానుకలు సమర్పించుకోవాలని ఆశిస్తుండేది. అయితే నా నిర్లిప్తత, ముభావం ఆమెకు ఆశాభంగం కలిగించేవి. ఆ రోజు నేను సౌందర్యని పార్కులో కలుసుకుని మాట్లాడదామని పిలిచాను. దురదృష్టవశాత్తు అదే రోజు జలజగారికి డెలివరీ అవటం, సౌందర్య పార్కుకు రాలేకపోవటం జరిగాయి. సౌందర్య కోసం రాత్రి 8 దాకా ఎదురు చూసిన నేను నిరాశపడి తిరిగి వెళ్ళిపోదామనుకుండగా తారసపడింది మధుర. ఆ రోజే మొదటిసారిగా ఆమెను గమనించిన వివరాలు తెలిసాయి నాకు. మధురకు తండ్రి లేడు. తల్లి ఉంది, కానీ ఆమె స్వంత తల్లి కాదు, పెంచుకున్న తల్లి. మధుర నటిస్తూ సంపాదించిందే డబ్బు ఆమెకు జీవనాధారం. మధురకు చాలామందితో స్టేజ్ నటీమణులాగే సినిమాల్లోకి వెళ్ళిపోవాలని, డబ్బు పేరు కుప్పలు తెప్పలుగా ఆర్జించాలని ఒక వ్యామోహం. ఆ వ్యామోహాన్ని ఆలంబనంగా చేసుకుని ఒక్కసారే జాక్పాట్ కొట్టేసి జీవితాంతం నిశ్చింతగా బతికేయాలని ఆమె తల్లి ఆశ. బంగారు గుడ్లతో తృప్తిపడగా మధురను
ఏ సినీ నిర్మాత దర్శకుడికో ఎరవేసి ఒకేసారి పెద్ద మొత్తం కొట్టేయాలని ఆమె ప్లాన్. నేను మంచి నటిని కాదా? ఎందుకు నేనంటే అలా అసహించుకుంటారు అని అడిగింది ఆమె ఆ రోజు నన్ను. నువ్వు మంచి నటివి కనుకే నిన్ను మా నాటకాల్లో బుక్ చేస్తున్నాను, కానీ నీది సవ్యమైన ప్రవర్తన కాదు గనకే నేను నిన్ను వ్యక్తిగా నిరసిస్తున్నాను. సూటిగా నేను చెప్పిన మాటలు ఆమెకు బాణాల్లా తగిలాయి. అంతవరకు అలా మాట్లాడిన మగవాన్ని ఆమె చూడలేదు. ఏ మగవాడు కోరినా తనతో అనుభవాన్నే కానీ జీవితాన్ని కాదని ఆమెకు తెలుసు. తెలిసినా వాళ్ళకి అందకుండా ఊరిస్తూ వాళ్ళ ఉబలాటాల్ని బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూ గడిపేయటమే ఆమె ధ్యేయం. అయితే నేనంత సూటిగా నా నిరసన తెలియజేయటంతో ఆమె మనసులో అలజడి రేగింది. సమాజానికి నీలాంటి వాళ్ళు చీడపురుగులు. నీలాంటి వాళ్ళ వల్లనే పరువుగా బతుకుతున్న నటీమణులకు కూడా చెడు అంటగడుతోంది లోకం. నాటక రంగమే అవినీతి నిలయం అన్న భావన బలంగా ప్రచారం కావటానికి మూలం నీలాంటి వాళ్ళే. నిర్మోహమాటంగా అన్నాను మళ్ళీ నేను. మధురకు చాలా కోపం, రోషం వచ్చాయి. నాటకాలే నా వృత్తి. నాటకం వేయటానికి వచ్చి ముభావంగా మడిగట్టు కూర్చుంటానంటే అవకాశాలే కరువవుతాయి నాకు. అవకాశాలు లేకపోతే బతుకు తెరివే కరువవుతుంది అంది. అటువంటి తప్పుడు ప్రవర్తనతో అవకాశాలు సంపాదించుకు బతకపోతే మరే దారి లేదా బతకటానికి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే మడిగట్టు కూర్చునే వాళ్ళకి అవకాశాలు రావు. అందరు నటీమణులు రుజు ప్రవర్తనే అవలంబిస్తే మగవాళ్ళకి మరో మార్గం ఏముంటుంది? మిమ్మల్ని గౌరవించటం తప్ప కొందరు గౌరవం తప్పి ప్రవర్తిస్తుండబట్టే మిగతా వాళ్ళు అదే రకంగా ప్రవర్తించటమో లేక నాటక సమాజాన్ని వదిలిపోవటమో జరుగుతుంది అన్నాను నేను మరింత పౌరుషంగా. వదిలిపోయే పరిస్థితి ఉంటే నేను ఈ బతికి గుడ్ బై చెప్పగలను, కానీ నాకు చదువు లేదు, కాళ్ళ మీద నిలబడి బతికే స్తోమత లేదు. ఇంకా ఈ వృత్తిని వదిలి ఏం చేయగలను అంది మధుర. మనసున్న వారికి మార్గాలు ఉంటాయి మధుర. మార్గం లేదని తప్పనిసరి అయిపోయిందని భావించుకోవటం ఆత్మవంచన. అలాంటి ఆలోచన నాకు వచ్చినా మార్గాలు దొరకటం అంత సులభం కాదు. కడుపు నిండిన కబుర్లు మీవి, కడుపు కాలుస్తుండే ఆలోచన నాది. చెప్పానుగా, ఆత్మవంచన అంటే అదే. అయితే చెప్పండి, నా బతుక్కి మీరేమన్నా మార్గం సూచించగలరా? సవాలుగా అంది. ఆలోచిస్తే దొరక్కపోదు. ఈ నాటకాలు మానేసి ఆ మానేసిన చదువు పూర్తి చేస్తే నీకు ఉద్యోగం దొరకదా? నేను ఇప్పుడు చదువుకుంటూ కూర్చుంటే చదువు పూర్తయి ఉద్యోగం దొరికేదాగా పొట్ట గడిచేదెలా? అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది నేను. నిజమే, ఇద్దరి జీవితం ఆమె ఆదాయం మీద ఆధారపడి ఉంది. కొన్ని నెలల పాటు, పోనీ 1 ఏడాది పాటు కష్టపడితే మధుర చదువు పూర్తి చేసి ఏదైనా చిన్న ఉద్యోగమైనా సంపాదించుకోవచ్చు. కానీ ఆ ఏడాది కాలం నాకు ఆవేశం వచ్చింది. అంతదాకా మిమ్మల్ని నేను పోషిస్తాను అన్నాను. మధుర నవ్వింది, విరగబడి నవ్వింది. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు. పోషిస్తుంటే మేము తిని కూర్చుంటే లోకం అనేది ఒకటి ఉంది మాస్టారు. అది వెంటనే మన ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టకుండా ఊరుకుంటుందా అంది. నేను డబ్బిస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వకుండా ఉంటే సరి అన్నాను. అలాంటి ఏర్పాటు మా అమ్మకే ఇష్టం ఉండదు. మీరు నాకు ఉద్యోగం వచ్చేదాకా తిండి పెడతారు. ఆ తర్వాత నాకు వచ్చే ఉద్యోగం ఏ పాటిది? ఏ గుమస్తా ఉద్యోగమే కదా దొరికేది. నాకు దొరికే జీతం మాకు బొటాబోటిగా మాత్రం సరిపోవచ్చు. ఇప్పుడు నాకు నెలకి 4-5 నాటకాలు వేసి ఆ పాటిగా సంపాదిస్తున్నా నేను. ఈ జీవితం గొప్పది కాదు, కానీ మా అమ్మకున్న ఆశ రేపు మీద ఏదో ఒకనాడు నేను సినీ నటిని అయి తీరతానని, లక్షలు సంపాదిస్తానని ఆమె అంచనా. ఇప్పుడు నేను నటన మాని గుమ్మస్తానవుతానంటే ఆమె చచ్చినా అంగీకరించదు. మీ అమ్మను కాదని నువ్వు నిర్ణయం తీసుకోలేవా? 2 నిమిషాల సేపు ఆమె మాట్లాడలేదు మధుర. ఆ తర్వాత అంది, నేనున్న స్థితి మీరు ఊహించలేనిది శేఖర్. అదొక పంజరం. అమ్మని ఎదిరించడం అన్నది జరగని పని. వారానికోసారైనా ఎవరినో ఒకరిని తీసుకువచ్చి కాబోయే నిర్మాతనో కానూను దర్శకుడినో పరిచయం చేస్తుంది. ఏనాడైనా నాకు చికాగ్గా ఉండి వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోయినా నన్ను వాళ్ళు వెళ్ళగానే దులిపేస్తుంది. ఎప్పుడైనా నాకు విసుగు పెట్టి ఈ వెధవ బతుకు బతికే కన్నా ముష్టి ఎత్తుకోవటం నయమన్నా చాలు విరుచుకుపడుతున్న నా మీద. సినిమా నటి అవటం అంటే మహారాణి అవటమేనని ఉద్బోధ ప్రారంభిస్తుంది. సినిమా నటి కాదలుచుకుంటే సిగ్గు, శరీరం, మానం కూడా వదిలేసుకోవాలని అనునయింప చూస్తుంది. ఇందులో తప్పేం లేదని, కృతయుగం నాటి నుంచే దేవాదాసీలు ఉన్నారని, అది సమాజంలో గుర్తింపబడిన ఒక జీవిత మార్గమేనని
సమర్థించబోతుంది. నాకు తెలుసు, ఏదో ఒకనాడు అమ్మ బలవంతానికి లోబడి ఎవరో ఒక మహానుభావుడు అమ్మకిచ్చే మొత్తానికి నేను బలికాక తప్పదు. ఆ తర్వాత అతడు నన్ను సినిమాల్లో చేర్చినా బజార్లలోకి ఈడ్చినా సరే అటు వెనక నా పతనానికి అట్టే కాలం పట్టదు. పాకుడు రాళ్ళ మీద కాలు వేశాక జారిపడి అగాధంలోకి తేలతానో మరెక్కడికి జారతానో ఎవరు చెప్పగలరు? హాయిగా చదువుకుని పరుగుగా ఉద్యోగం చేసుకుంటూ అణువుగా వివాహితనై ఆనందంగా సంసారం చేసుకుంటూ అందరిలా గడపాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకు తీరని ప్రతిబంధకం మా అమ్మే కావటం విషాదం. ఆమెకు ఎదురు తిరిగానంటే ఊహించక దానికన్నా ముందరే నన్ను పతనం చేస్తుంది. అంతకన్నా ఈ జీవితం ఇలా గడపటమే నయం. చెప్పటం ఆపి దీర్ఘంగా నిట్టూర్చింది మధుర. ఆమె నిట్టూర్పులో ప్రస్ఫుటమై కనిపించింది యుగయుగాల నిస్పృహ. ఐఆమ్ సారీ మధుర అన్నాను నేను. బట్ ఐఆమ్ నాట్ సారీ శేఖర్. నా జీవితం ఏమిటో నాకు తెలుసు. అందుకే ఆ పథంలోని ఆనందాన్ని బతుకు తెరువును కూడా వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాను అందామె. నేను కోరుకునేదల్లా మీలాంటి వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకుని అసహించుకునే బదులు అర్థం చేసుకుని సానుభూతి చూపాలనే. నాలో ఆవేశం ఆలోచన సమపాలల్లో పెళ్ళుబుకాయి. నీకు కావలసింది సానుభూతి కాదు మధుర, సహాయం చేయుత. నువ్వు కోరుకోవాల్సింది అదే అన్నాడు. ఆమె నవ్వింది. అంత అత్యాశ నాకు లేదు శేఖర్. తీరని కోరికలకు నా మనసుకు బలి చేయలేను అంది. నేను మరికొంతసేపు ఆలోచించాను. నువ్వే గనక ఆ ఊబిలో నుంచి బయటకు రాదలుచుకుంటే నేను నీకు తప్పక సహాయం చేస్తాను. నువ్వు ఆలోచించుకో. నీకు ఎలా సహాయం చేయగలవో నేను ఆలోచిస్తాను. సక్రమ మార్గంలో వేసే నీ ప్రతి అడుగు నా చేయూత ఉంటుందని గుర్తుంచుకో అని చెప్పాను. ఆమె తల ఊపింది. నాకు కృతజ్ఞత తెలిపింది ఆ మాత్రానికే. ఆ తర్వాత కొద్ది రోజులు అదే విషయం తీవ్రంగా యోచించాను. ఆమెను ఆ కోపంలో నుంచి బయటకు లాగి మామూలు జీవితాన్ని అందించటం ఎలా? చిక్కు ఎక్కడుంటే ఆమె ఇంకా మైనారిటీ కూడా తీరని యువతి. నేను సాహసించి ఆమెను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చానంటే మైనారిటీ తీరని అమ్మాయిని మాయమాటలతో మోసం చేశానని నా మీద కేసు పెట్టినా పెట్టవచ్చు ఆమె తల్లి. ఆ ఇంట్లో నుంచి బయటపడినదే ఆమె జీవితం బాగుపడటమో కష్టమే. చాలా దూరం ఆలోచించాక సాహసమే శరణ్యమనిపించింది. బొంబాయిలో ఉంటున్న నా ప్రాణమిత్రునొకరిని సంప్రదించాను. ఓ అమ్మాయిని సన్మార్గంలో పైకి తీసుకురావటానికి సంతోషంగా సహాయం చేస్తానన్నాడు అతను. అవసరం వచ్చినప్పుడు తెలియజేస్తానన్నాను. అవసరం అకస్మాత్తుగా వచ్చింది. ఓ రోజు మధుర వచ్చి ఆందోళనగా చెప్పింది తను ప్రమాదంలో పడబోతున్నానని. వెంటనే ఆ రోజే ఆమెను తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాను. మా స్నేహితుడి కుటుంబంలో ఆమెను ఉంచాను. ఇన్నాళ్ళుగా ఆమె అక్కడే ఉంది. పోలీసులు వచ్చి నన్ను ఆరా తీసినప్పుడు చట్టాన్ని మోసం చేస్తున్నాననిపించింది. అయితే నేను చట్టరీత్యా నేరం చేస్తుండవచ్చు, కానీ మానవతా దృష్ట్యా నేను తప్పు ఏమీ చేయటం లేదన్న నిజం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. మనసుకు సర్ది చెప్పుకోగలిగాను. నేను ఇలా చేసినట్లు మీ ఎవ్వరికీ చెప్పని కారణం ఈ రహస్యం ఎవరి ద్వారానో పొరపాటును బయటకు పొక్కినా నా పథకం భగ్నమైపోవచ్చు. మధురకు నేను చేయుత కలపెట్టిన సహాయం ఆమెకు శాపంగా పరిగణించవచ్చు. అందుకే సౌందర్య నన్ను అనుమానిస్తున్నా, మీరు నన్ను నిలదీస్తున్నా జవాబు చెప్పకుండా ఈ రోజు కోసం మీ అందరి ముందర ధైర్యంగా నిలబడి నిజం చెప్పగలిగే ఈ రోజు కోసం ఓపికగా ఎదురు చూశాను. నా ఫ్రెండ్కి కూడా తను నా కొలీగ్గా అని చెప్పాను. కానీ వాడికి డౌట్ వచ్చింది, ఇంత చిన్న అమ్మాయి వీడి కొలీగ్ ఏమిటి అని. గత నెలలో మధుర మేజర్ అయ్యింది. చట్టరీత్యా ఇప్పుడు ఆమె తల్లి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. గత వారం పరీక్షా ఫలితాలు తెలిసాయి. తను పాస్ అయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. 3 నెలలకు ముందే తన టైప్ కూడా పూర్తి చేసింది. ఆ టెలిగ్రామ్ రాగానే గడువు తీరిందని నిశ్చయించుకున్నాను. నేను ఆ రోజే వచ్చి మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలిచాను. నేను ఈ విషయాలన్నీ రుజువులతో సహా ఇక్కడ ఎస్పీతో మాట్లాడాను. ఆయన నా నిజాయితీని గుర్తించారు. ఏ అవసరం వచ్చినా ఒక నోబెల్ కాల్ కోసం ఎలాంటి సహాయమైనా చేస్తానని మాట ఇచ్చాడు. అంతేకాదు, ఇక్కడ ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ గారితోనూ మాట్లాడతాను. వాళ్ళ డిపార్ట్మెంట్లో టెంపరీ క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. మధుర సంగతి వివరించాక ఆమె వెంటనే అంగీకరించారు ఆ పోస్టులో మధురని అపాయింట్ చేయటానికి. ఇన్నాళ్ళు మధుర అక్కడ, నేనిక్కడ విషయాలు ఎవరితోనూ చెప్పుకోలేం, మదనపడుతూ గడిపాం. ఇప్పుడొక గ్రహణం గడిచింది. ఇక మధుర ఇప్పుడిక సర్వ స్వతంత్రాలు, ఉద్యోగిని. ఆమె తల్లికి ఇష్టం ఉంటే మధురతో కలిసే ఆ జీవితానికి సర్దుకుపోయి ఉంటుంది, లేక ఆమె ఇష్టం. అన్నయ్య,
ఇక్కడే నిన్న కోరి కోరదలుచుకున్నాను. మధుర గనుక ఆమె తల్లితో ఉండని పక్షంలో తనని మన ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మధుర మన చెల్లెలు. ఆమెను ఒక గౌరవప్రదమైన ఇంటికి ఒక కోడల్ని చేయాల్సిన బాధ్యత నా మీద వేసుకుంటున్నాను. బలవంతాన్ని నీ మీద కూడా మోపుతున్నాను ఈ బాధ్యతను. నువ్వు కాదనువు కదా? శ్యామలరావు మెరుస్తున్న కళ్ళతో తమ్ముడి వైపు చూశాడు. నాకు నిన్నెలా అభినందించాలో మాటలు రావట్లేదురా. సౌందర్య వైపు తిరిగాడు శేఖర్. నన్ను క్షమించు సౌందర్య, నిన్ను అనవసరంగా చాలా బాధ పెట్టాను. నీ అనుమానాలు తెలిసి అదివి నివృత్తి చేయకుండా తప్పించుకు తిరిగాను. కారణం నీకిప్పుడు అర్థమైందనుకుంటాను. అప్పుడే చెప్తే ఆ పరిస్థితుల్లో నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక తొందరపాటుగా అసలు విషయం బయటపెడితే చెప్పానుగా. అంతా రసాబసా అవుతుందనే నా భయం. అందుకే నువ్వు నన్ను అనుమానిస్తున్నా భరిస్తూ మౌనం దాల్చాను. అన్నట్టు మరో విషయం నీకు చెప్పాల్సి ఉంది. మధుర పూర్తి పేరు ప్రేమ మాధురి. మధుర అనే పేరుతో ఉత్తరాలు రాస్తే ఎవరికంటపడ్డా ప్రమాదం అన్న అభిప్రాయంతో ఆమెకు ప్రేమ అని ఉత్తరాలు రాయమని చెప్పాను. ఆ ఉత్తరాల్లో ఒకటి నీ కంటబడి నువ్వు మరింత అనుమానపడ్డావు. నీకింకా ఏమైనా అనుమానాలు మిగిలిపోతే అడుగు. కావాలంటే మా ఫ్రెండ్ పాటిల్ని, అతడి శ్రీమతి శోభని కూడా బొంబాయి నుంచి పిలిపిస్తాను. నా మాటల్ని వాళ్ళ ద్వారా కూడా ధృవపరచుకోవచ్చు. నా మాటలు నువ్వు నమ్మగలిగితే, నన్ను ఇంకా ఇష్టపడుతుంటే, నన్ను చేసుకోవటం నీకు ఇష్టమైతే సంతోషిస్తాను. తలదించుకుని జవాబు చెప్పింది సౌందర్య. నాకెవరి సాక్ష్యాలు అక్కర్లేదు. మీ మాటల్లో నిజమే లేకపోతే మీరు మధురతో సహా వచ్చి ఇవన్నీ మాకు వివరించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఉన్నతులైన మీ గురించి అపోహలకు తావిచ్చి తొందరపడి అందరిలో నవ్వులు పాలని నన్నే మీరు క్షమించాలి. ఇందులో నవ్వులు పాలయ్యేందుకు ఏముందమ్మా? ఆడదాడికి ఆపాటి అనుమానం పట్టుదల అవసరం. లేకపోతే ఇలాంటి నాటకాల రాయుల సంగతి ఎవరికి తెలుస్తుంది? చండికాంది నవ్వుతూ. అన్యాయం వదిన, కొడుకు లాంటి వాడిని అంటూనే అవతల పక్షం చేరిపోయి నన్ను నిందిస్తున్నావన్నాడు శేఖర్ గాంభీర్యం నటిస్తూ. అంతా నవ్వుకున్నారు. అంతలో కంగారుగా వచ్చింది మధుర. ఫోన్ వచ్చిందండి హాస్పిటల్ నుంచి. లేచి వెళ్ళాడు శ్యామలరావు. నిమిషంలో తిరిగి వచ్చాడు. సుమిత్రకు సడన్గా పెయిన్ వస్తుంటే హాస్పిటల్స్ తీసుకెళ్లారట. సారథి గారు ఫోన్ చేశారు. అంతా కలిసి హడావిడిగా బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి సుమిత్రని థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడికే పరిగెత్తింది సౌందర్య. నువ్వా, ఎలా వచ్చావే సమయానికి? ఆశ్చర్యంగా అడిగింది. మనసు చెప్తుంది అవసరాన్ని, నవ్వింది సౌందర్య. నువ్వేం ఆలోచనలు పెట్టుకోబోకు. కాసేపట్లో ఓ బంగారు బొమ్మని కంటావు. ఆనక మమ్మల్ని తలుచుకునే తీరిక కూడా ఉండదు నీకు. సుమిత్ర మొహంలో దిగుళ్ళు గమనించింది. ఏమీ జవాబివ్వకుండా స్నేహితురాలి చేతిని గట్టిగా నొక్కి వదిలింది. ఆ స్పర్శలోనే ఎన్నో భావాలు వ్యక్తం కాగా సుమిత్ర తల మీద చేయి వేసి నిమిరింది సౌందర్య. ఆ వెంటనే బయటకు వచ్చేసింది. దాదాపు అరగంట సేపు ఎవరి మనసులో లేవు. అప్పటికి వినిపించింది లోపల నుంచి పసికంఠం ఏడుపు. అంతా ఆతృతగా ఊపిరి బిగబెట్టి ఆ గది తలుపు కేసు చూడసాగారు. 5 నిమిషాల తర్వాత నర్సు వచ్చి చెప్పింది, మగబిడ్డ. కులాసాగా ఉన్నారా ఇద్దరు? ఆత్రంగా అడిగారు అంతా. ఆహా అంది ఆమె నవ్వు ముఖంతో. సిస్టర్, బాబు ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా మామూలుగా ఉన్నాడా? అదుర్దాగా అడిగింది సౌందర్య. వింతగా చూసింది నర్స్. అదేం మాటండి, ఎంచక్కా ఉంటే అంది. అంతా దీర్ఘంగా నిట్టూర్చారు. చెడు అయినా మంచి అయినా ఒకేసారి కలిసికట్టుగా జరుగుతాయంటారు. ఇదే కాబోలు అంది చండిక. అందరి మొహాల్లోనూ సంతోషపు వెల్లువ. ఏమండి, నా బాబు, మన బాబు ఎంత బాగున్నాడో చూడండి. దిష్టి తగులుతుంది చిన్ని వెదవకి. మురిసిపోతూ అంది సుమిత్ర సారథితో. నా పోలికే వచ్చింది బుజ్జిబాబుకి, ఏం చేద్దాం అన్నాడు సారథి. అబ్బో మహా గొప్ప, నవ్వింది సుమిత్ర. గొప్ప కాకుండానే వెంటపడ్డావా మరదలా? అతనికి జెనెటిక్స్ అనుమానాల్ని కూడా అవతల పెట్టి నన్ను చేసుకో ప్లీజ్. ఇంకా కలలో కూడా ఆ పీడ కళని గుర్తు చేయకండి. అయిపోయాయి ఆ రోజులు, మరి ఎత్తకండి ఆ మాట అంది సుమిత్ర. ఏమండి, మీరు కాదంటే నాకు ఆలోచన వచ్చిందందా మళ్ళీ. చెప్పు సుమి, నేను ఇంకా ఆపరేషన్ చేయించేసుకుంటాను. ఆ మాటతోనే ఆ మనసంతా చదివేశాడు సారథి. మళ్ళా ఆ పరిస్థితి వస్తే ఆ ఉత్కంఠని బాధను భరించే ఓపిక శక్తి ఆమెకి లేదన్నమాట. పిచ్చి సుమి, అలాగే చేద్దాం. మనకి ఇంకా పిల్లలు కావాలన్న వ్యామోహం నాకేమీ లేదు. దేవుడిచ్చిన వరం లాంటి కొడుకు చాలు మనకి అన్నాడు. సంతోషంగా భర్తను అల్లుకుపోయింది సుమిత్ర. ఊరంతటిని ఆహ్వానించి అనుకున్న విధంగానే ఘనంగా జరిపించారు కూతురు పెళ్లి అభిరామయ్య. ఆ రాత్రి శేఖర ఒడిలో ఒదిగిపోతూ అంది సౌందర్య. మండు టెండర్లో నుంచి పండు వెన్నెలలోకి నడిచి వచ్చినట్టు ఉందండి.
ఇన్నాళ్ళు నరకయాతన ఇలా ఊహించని ఆనందపు మలుపు తిరగటం మండుటెండ కాదు డార్లింగ్, అది కేవలం నీరెండ మాత్రమే. ఆ నీరెండ వేడి లాంటి అదో రకం విరహం అనుభవించాం మనం ఇన్నాళ్ళు ఇద్దరం, అంతే. ఇప్పుడు నీ కౌగిలి మాత్రం నిండు వెన్నెల చల్లదనాన్ని సౌఖ్యాన్ని అందిస్తోంది సరిదిద్దాడు శేఖర్. ఏది ఏమైనా నన్ను పెళ్లి కాకముందే చాలా ఏడిపించారు, మిమ్మల్ని శిక్షించకుండా వదలను కొంటిగా అందామె. ఇన్నాళ్ళు నాకు దూరంగా పారిపోయి చాలా శిక్ష విధించావు, ఇంకా శిక్షెందుకు? పాపం మిగిలిందని. ఏం మిగిలిందని పాపం? నవ్వుతూనే ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శేఖర్. అన్నాళ్ళ విరహాన్ని జగాన్ని మర్చిపోయారు ఇద్దరు. ఎంతో సంతోషంగా శేఖర్ ఒడిలో కౌగిలిలో కరిగిపోయింది.